చిరంజీవి గారు అయితే కామెడీ అండ్ యాక్షన్ అన్ని కలిపి ఈ సినిమా అయితే ఉండబోతుందంటే అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ట్రైలర్ చూసినట్టయితే అర్థమవుతుంది. అంటే పూర్తిగా అయితే తెలుస్తలేదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ పండగకి సంక్రాంతికి అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి సినిమా అయితే వస్తుందో మనకి రెగ్యులర్గా ఇప్పటి వరకు అనిల్ రావిపూడి నుంచి వచ్చిన ప్రతి సినిమా సంక్రాంతికే రిలీజ్ అయింది. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా కొట్టే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్లస్ చిరంజీవి గారి ఇంతకుముందుకు వచ్చిన సినిమాలతోటి పోలిస్తే పాత ఒక వింటేజ్ చిరు లుక్స్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ యాక్టింగ్ కావచ్చు మనకి కనబడుతూ ఉంది. సో ఈసారి ఖచ్చితంగా పండగకి మన అనిల్ రావిపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి మార్క్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని మనకు ఆ ట్రైలర్లోనే కనపడుతుంది. ప్లస్ దానికి తోడు నయనతార గారి యాక్టింగ్ కావచ్చు, మిగతా కమెడియన్స్ యాక్టింగ్ కావచ్చు చాలా చక్కగా కనపడుతున్నాయి. అన్నిటిని మించి విక్టర్ వెంకటేష్ గారు వచ్చిన ప్రతిసారి హిట్ ఎట్లా అవుతుందో సేమ్ ఈ గెస్ట్ అపీరియన్స్ లాగా సినిమాలో కనపడుతుంది. భార్య భర్తల మధ్యలో జరిగే సీన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ మధ్యలో గొడవలు ఎలా ఉంటాయి, చిరంజీవి గారు బదులాడుకోవడం కానీ ఇలాంటి సీన్లు ఆ భార్యకు భయపడే ఒక భర్త క్యారెక్టర్ లాగా కనబడతా ఉంది. అది సేమ్ ఈ ఈ ఈ ఈ క్యారెక్టర్ వేరియేషన్ కనిపించుకుంటూనే ఇంకోవైపు చాలా సీరియస్గా ఉంటూ రా ఏజెంట్ టైప్లో ఏదో చూపిస్తున్నారు. చూడాలి మరి సినిమా. ట్రైలర్ అయితే ఓకే, సినిమా మరి ఎలా ఉంటుందో చూద్దాం. మన అనిల్ రావిపూడి తీసేదైతే మొత్తం హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ గొడవలు అలాంటివి తీస్తారన్నమాట సినిమాలో. ఈసారి కూడా అలానే ఉంది మొత్తం. మరి ఎట్లా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్కి అయితే ఒక బ్లాక్ బస్టర్ లాగానే కనపడుతుంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొన్ని సినిమాలు ఫ్లాప్ కొంచెం అంతగా ఆడకపోయినా కానీ ఆ కామెడీ, చిరంజీవి గారి కామెడీ గురించి మనం చెప్పక్కర్లేదు, అది మనకు తెలిసిందే. ఈ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ కావచ్చు, చిరంజీవి గారి ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇక ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్కనే కాదు, జనరల్గా ఈ సంక్రాంతికి వచ్చే ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి అంటేనే సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తారు మన తెలుగు ఆడియన్స్. సో అన్ని సినిమాలు ఆదరిస్తారు. ఆ సంక్రాంతికి వచ్చే సినిమాల ఫియర్ అలాంటిది, ఆ టైమింగ్ అలాంటిది. సో ఎలా ఉన్నా చూస్తారు. కాకపోతే ఈ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇంకా బాగా ఆదరిస్తారు. ఇది పుష్కలంగా కనపడతా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి. ఇంకా డోకా లేదు, ఫ్యాన్స్ పండగ సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు.